నమస్తే. 2019 నుంచి 24 దాకా ఏపీకంటూ ఒక క్యాపిటల్ లేకుండా చేసేసాడు వైఎస్ జగన్. అయితే దాన్ని 3 రాజధానులంటూ దాన్ని చిన్నాభిన్నం చేసేసాడు. అయితే మొత్తానికి ఇప్పుడు అమరావతి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. సో 8 నెలల్లో అమరావతి గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు? మొత్తానికి జగన్కి చంపపెట్టులాగా అమరావతి తయారు కాబోతుందా? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే అమరావతిని పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అనేది 2019 నుంచి 24 దాకా చూసాం. కానీ 2014లో రాష్ట్రం విభజన చెందిన తర్వాత అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు చెప్పింది. సో చెప్పిన తర్వాత దానికి తగ్గట్టుగా శరవేగంగా ఏదైతే పెట్టుబడులు వచ్చాయి అన్నీ వచ్చాయి, సెల్ఫ్ క్యాపిటల్గా కూడా అది పేరొందింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి పనిని కూడా స్టార్ట్ చేయకుండా జగన్ దాంట్లో కంప చెట్లు మొలిపించడాన్ని ఎలా చూడాలి? నిజంగా జగన్ ఇప్పటికీ కూడా మారకుండా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు కానీ కంపెనీలు రాకుండా వాళ్ళకి రాస్తున్న లేఖలు కానీ వాటిని ఎలా చూడాలి? నిజంగా జగన్ మనసు లేదా జగన్ సంబంధించిన మైండ్ ఎటువంటిదంటే ఏం చెప్తారు? 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ అయింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా. ఆ సందర్భంలో అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించారు అసెంబ్లీలో, అందరి సమక్షంలోనే. వైఎస్ఆర్సీపీ అపోజిషన్ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి ఉన్న సందర్భంలోనే ఆయన కూడా 30,000 ఎకరాలు ఉంటేనే మీరు దాన్ని ప్రారంభించండి అని ఒప్పుకున్న తర్వాతే అసెంబ్లీ సాక్షిగా ప్రారంభించి 10,000 కోట్ల రూపాయల పనులు చేశారు అమరావతిలో. అప్పుడు టెంపరీ సెక్రటరియట్, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు అనే ఒక పొరపాటున వర్డ్స్ వాడారు. అది ట్రాన్సిట్ అనాలి, ట్రాన్సిట్ సెక్రటరియట్, ట్రాన్సిట్ అసెంబ్లీ, ట్రాన్సిట్ హైకోర్టు అనాలి. అంటే దానికంటే బెటర్ కడతాం, ప్రస్తుతానికి ఈ కడుతున్నాము అని చెప్పి అది జస్ట్ 6-7 మంత్స్లో పూర్తి చేశారు. వాటిని గత 10 సంవత్సరాల నుంచి అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు 3 ఉన్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పరిచింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్ వాగ్దానాల్లో అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను కూడా ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, అమరావతిని నేను సింగపూర్ లాగా తయారు చేస్తాను, బ్రహ్మాండమైన నగరంగా తయారు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల్లో ఆయన మైండ్ ఏం చీడ పురుగు తొలిచిందో, మరి ఏం దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో, 3 రాజధానులు కావాలనే ఒక వింత కోరికని బయటపెట్టాడు అనమాట. అది సామాన్యులుగా ఎవరికి అర్థం కాల. అసలు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ 3 రాజధానులు అన్నాడు, సరే అది ఒప్పుకోరు, లీగల్గా అది కుదరదు, ఎన్నో ఫైట్ చేశాడు, అది కుదరలా, అసెంబ్లీలో కుదరలా, కౌన్సిల్లో ఫెయిల్ అయింది, కోర్టులో వద్దన్నారు. తనంతట తనే ఆ 3 రాజధానుల బిల్లుని విరమించుకున్నాడు. ఎంత మోసం చేశాడంటే, కర్నూలులో హైకోర్టు పెడతా అన్నాడు, వైజాగ్లో సెక్రటరియట్ పెడతా అన్నాడు, అసెంబ్లీ ఏమో అమరావతిలో పెడతా అన్నాడు. ఎటు అసెంబ్లీలో అన్నీ ఉన్నాయి, ఇక్కడే రన్ చేశారు ప్రభుత్వాన్ని. వైజాగ్లో సెక్రటరియట్ పెట్టకపోగా ఋషికొండను విధ్వంసం చేశాడు. అక్కడంతా భూ కుంభకోణాలు భారీ ఎత్తున జరిగి ఎంతో ప్రశాంతమైన వైజాగ్ నగరాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. వాళ్ళు విరక్తి కలిగి 2024లో బంపర్ మెజారిటీలతో తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించారు. అక్కడ హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ గాజువాక శ్రీనివాస్కి వచ్చింది. అట్లాగే ఎంపీ భరత్కి 5 లక్షల చిల్లర మెజారిటీ వచ్చింది వైజాగ్లో. ఎందుకంటే వాళ్ళు సెక్రటరియట్ రాజధాని వైజాగ్లో పెడతానన్నా సరే వాళ్ళు వద్దన్నారు, రాజధాని మీకు ఇస్తామన్నా వద్దన్నారు అనమాట. అతను నిజంగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా లేదు, అతనికి 3 రాజధానులు పెట్టాలనే ఉద్దేశమే లేదు, ఏదో కాలం గడపడానికి అది ఒక చిన్నపిల్లల గేమ్ లాగా ఆడాడు అనమాట. అలాగే కర్నూలులో హైకోర్టు పెడతా అన్నాడు, అది బిల్లు వాపసు చేసుకున్నాడు. బాండ్ ఏమని ఇచ్చాడు కోర్టులో, మేము కర్నూలులో కోర్టు పెట్టట్లేదని కోర్టులో సబ్మిట్ చేశాడు. ప్రజలకేమో నేను ఇక్కడ 3 రాజధానులు కడతానని చెప్తాడు, అక్కడ కోర్టులోనేమో నేను అక్కడ మేమే విరమించుకున్నామని చెప్తాడు. అది ఎన్ని రకాలుగా మోసం చేశాడు అనేది ప్రజలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్లోనే అందరికీ అర్థమైంది. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఒక పెద్ద బోగస్ అనేది ప్రజలకు కూడా అర్థమయ్యి చిత్తుగా 2024లో ఓడించి 11 సీట్లకు పరిమితి చేశారు. ప్రజలందరూ ఉద్దేశం ఏంటంటే అమరావతిలోనే రాజధాని ఉండాలనే కోరికతో అతను ఓడించారు. అతను చెప్పేది అబద్ధాలు, రైతులని సర్వనాశనం చేశాడు,
మొత్తం గవర్నమెంట్ ఫామ్ అవటం 2019లో ప్రజావేదికను కూల్చడంతోనే అతని పరిపాలన స్టార్ట్ అయింది. తర్వాత రైతులకి కనీసం వాళ్ళ యొక్క కౌలు డబ్బులు కూడా వేయకుండా వేడిపించి వాళ్ళ యొక్క వేదన కూడా వినకుండా ఒక్కసారి కూడా వాళ్ళని కలవకుండా పరదాలు కట్టుకుని సెక్రటరియట్కి వెళ్ళాడు. వాళ్ళని అసలు పిలవలా, మీ సమస్య ఏంటి, మీకేం కావాలి, మీ సమస్యను నేను తీరుస్తానని కూడా ఒక్కసారి కూడా అడగకపోగా వాళ్ళు పాదయాత్ర చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం అని పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో ఉన్న స్పందన చూసి భయపడి వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి చాలా రకాల ఫోర్సెస్ ఉపయోగించాడు. కానీ ప్రజల యొక్క బలంతో అది తట్టుకోలేకపోయారు. చక్కగా సక్రమంగా వాళ్ళు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసిన టైంలోనే తిరుపతి వెళ్ళే టైంకి ఆ మూడు రాజధానుల బిల్లు విరమించుకున్నాడు అనమాట. నేను విరమించుకున్నానే కానీ ఇంకా పకడ్బందీగా పెడదాం అనే అసెంబ్లీలో ఏదో అనౌన్స్ చేశాడు అప్పుడు. కానీ ఇవన్నీ బుటకు మాటలని ప్రజలకు అర్థమైంది. 2024లో అతను ఓడించి అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలనే ఉద్దేశమే ప్రజలు కనబరిచారు. ఆ సందర్భంగా 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు 2014-2019 మధ్యలో. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ కట్టారు. ట్రాన్సిట్ రాజధానులు, ట్రాన్సిట్ సెక్రటరియట్, ట్రాన్సిట్ అసెంబ్లీ, ట్రాన్సిట్ హైకోర్టు, ప్లస్ 90% పూర్తయిన క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్సు, గెజెటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్సు, మినిస్టర్స్ క్వార్టర్సు, రకరకాల క్వార్టర్స్ అన్నీ నిర్మించారు. అవన్నీ 70%, 80%, 90%లో ఇన్కంప్లీట్గా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని 5 సంవత్సరాలు కదిలించకుండా పాడుపెట్టి వదిలిపెట్టేశాడు. అదంతా ప్రజల సొమ్ము, 10,000 కోట్ల రూపాయలు. ఇవాళ డిఫరెంట్ వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్స్లో మేము. చాలా పెద్ద వాటర్ పైప్ లైన్స్, గొట్టాలు, చాలా కొన్ని వందల మెటీరియల్స్ అక్కడ రోడ్ల మీద ఉన్నాయి అన్నమాట. అప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి సరైన యాక్సెస్ ఇవ్వకుండా రైతులతో అడ్డం పెట్టించాడు. కొన్ని కోర్టు కేసులు వేశారు. ఎన్నో రకాల అవంతరాలు ఎదుర్కొంది అమరావతి. కానీ అంతిమంగా ప్రజల అభిష్టం మేరకు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి, మనకి కేంద్ర సహాయంతో మనం మళ్ళా అమరావతిని పునర్నిర్మించడానికి ప్రారంభించారు చంద్రబాబు గారు. కేంద్రం మద్దతు మనకు పూర్తిగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ కలిసి 15,000 కోట్ల రుణ సదుపాయాన్ని కేంద్రం మనకి ఇచ్చింది. అలాగే 11,000 కోట్ల రూపాయలు మొన్న హుడ్కో వాళ్ళు శాంక్షన్ చేశారు. అది కూడా ఈ చేతిలో దగ్గర 26,000 కోట్ల రూపాయలు చేతిలో ఉన్నాయి ఇప్పుడు. ఇంకొక 5,000 కోట్లు ఒక బ్రిటిష్ బ్యాంక్ ఇస్తుంది. దగ్గర 31,000 కోట్లు. మన స్టేట్ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు అమరావతి కేటాయించారు. దగ్గర 34,000 కోట్ల రూపాయల డబ్బు మన చేతిలో ఉంది ఇప్పుడు, కేవలం అమరావతి పునర్నిర్మాణం కోసం. దగ్గర 47,000 కోట్ల రూపాయల పనుల్ని గవర్నమెంట్ దానికి చెప్పింది ఇప్పుడు అమరావతిలో నిర్మించడానికి. ఆ నిర్మించాల్సిన గవర్నమెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చి అమరావతిని మనం ఏకైక రాజధానిగా పెట్టాలనుకున్నారో అప్పుడే ఈ ప్రాసెస్ అంతటికీ 6 నెలలు పట్టింది. ఏది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 15,000 కోట్లు తెచ్చుకోవటం, హుడ్కో నుంచి 11,000 కోట్లు తెచ్చుకోవటం, 5,000 కోట్లు బ్రిటిష్ బ్యాంక్ తెచ్చుకోవటం, కేఎఫ్బి డబ్బు ఏదో బ్యాంక్ అనమాట. ఇంత డబ్బు పోజేసుకున్నాం. పోజేసుకున్న తర్వాత అది ఒక అరణ్యాన్ని క్లియర్ చేయడానికి 36 కోట్లు అయింది. అరణ్యాన్ని క్లియర్ చేశారు. క్లియర్ చేసిన తర్వాత ఈ వర్క్స్ ఈ 47,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచారు. ఇప్పుడు ఆ టెండర్ ప్రాసెస్ నెల 15 రోజులు పట్టింది. ఇప్పుడు నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈలోపే 2 నెలల క్రితం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆల్మోస్ట్ 70-80% అయిపోయిన బిల్డింగ్ని మళ్ళీ పునర్నిర్మించడం ప్రారంభించారు. మొట్టమొదట అమరావతిలో కంప్లీట్ అయిపోయే బిల్డింగే సిఆర్డీఏ బిల్డింగ్ అనమాట. అది చాలా శరవేగంగా సాగుతుంది. వితిన్ 3-4 మంత్స్లో అది అయిపోవచ్చు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ జరుగుతుంది కాబట్టి బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ 47,000 కోట్లలో దగ్గర 32-33,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్కే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ట్రంక్ రోడ్స్ దగ్గర 360 కిలోమీటర్ల ఏరియా ట్రంక్ రోడ్స్ వేస్తున్నారు. రోడ్ అంటే ఓన్లీ రోడ్ కాదు, ఆ రోడ్కి సంబంధించిన అన్నీ ఇప్పుడు డక్ట్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కేబుల్స్ అన్నీ డిఫరెంట్ అన్నీ ఫుల్ ప్లేటెడ్ విత్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్, ఫుల్ ప్లేటెడ్ క్యాపిటల్కి సరిపోయాడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారు. దాంట్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ దాంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాళ్ళకు కూడా రోడ్స్ కావాలి. అవన్నీ కూడా 3 ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ అయ్యే విధంగా వాడు ప్రణాళిక రూపొందించారు. అలా కాకుండా ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేనికి? ఐకానిక్ టవర్స్ 5, అసెంబ్లీ 1, హైకోర్టు 1, పర్మనెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దానికి రాఫ్ట్ ఫౌండేషన్ వేసి మొదలుపోయే టైంలో 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయింది.
అది 5 సంవత్సరాలుగా ఒక నదిలాగా అయిపోయింది ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అంతా. దానికి ఒక 4 రోజులు పట్టింది డీవాటరింగ్ చేయడానికి. ఇప్పుడు అంతా డీవాటరింగ్ చేసి దాని నాణ్యత పరిశీలించారు ఇప్పుడు ఐఐటి నిపుణులు. అదొకటే కాదు, ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ల యొక్క నాణ్యత కూడా ఐఐటి నిపుణుల చేత పరిశీలింపు చేశారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా నిర్మాణం చేయబోతున్నారంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా 360 కిలోమీటర్స్ ఫస్ట్ ట్రంక్ రోడ్స్, అవి మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీకి. ఇప్పుడు ఆ ట్రంక్ రోడ్స్ కాక ఇంటీరియర్ రోడ్స్, ఆర్టీరియల్ రోడ్స్, ఇవన్నీ కాలనీస్, ఇవన్నీ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి కదా. ఏ రైతులకు ఆ రైతులు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి, అది ఒకటి. ఇది కాక మన ఎరుబాలు నుంచి నంబూరికి రైల్వే ట్రాక్ శాంక్షన్ అయింది 2,500 కోట్లతో. అమరావతి మెయిన్ స్టేషను అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కడతారంట. 4 ఇయర్స్లో అది అక్కడ మనీ శాంక్షన్ అయింది అది కేంద్ర ప్రభుత్వం దగ్గర. కాబట్టి రైల్వే ట్రాక్ అది కూడా కృష్ణానది మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ వస్తుంది. అది కాకుండా టవర్ లైన్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ టవర్ లైన్స్, అవన్నీ తీసేసి గ్రౌండ్ లెవెల్లో వేయాలని నిర్ణయించారనమాట. ఇలా ఒక్కొక్కటి చంద్రబాబు గారు గత 6-7 మంత్స్ నుంచి దానికి డే అండ్ నైట్ కష్టపడి ప్లానింగ్ కానీ, ఈ డబ్బులు కూర్చుకోవటం కానీ, ఈ టెండర్స్ పిలవటం కానీ, ఈ ప్రణాళికాబద్ధంగా ఎలా ఉండాలనేది కానీ, కాంట్రాక్టర్స్కి కానీ, ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి కానీ వీళ్ళందరికీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. దాని టార్గెట్స్ ఇదిగో 2027 డిసెంబర్ ఇది అయిపోవాలి, అట్లా టార్గెట్స్ పెట్టి అన్నీ సక్రమంగా జరిగితే డబ్బులు మాత్రం ఉన్నాయి. సరైన కాంట్రాక్టర్స్ వీళ్ళు దొరికితే శుభ్రంగా 2027 డిసెంబర్కి అవ్వకపోయినా ఇంకో సంవత్సరం ఆలస్యమైనా సరే మనం 2029లో ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది అనమాట. దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే అసెంబ్లీ దగ్గర 104 ఎకరాల్లో పెడుతున్నారు. అసెంబ్లీ G+3 ప్లస్ 250 మీటర్స్ హైట్ టవర్ కడుతున్నారు. అది 250 మీటర్స్ హైట్. ఆ హైట్లో కనుక మీరు అది టూరిస్ట్ ప్లేస్, అసెంబ్లీని టూరిస్ట్ ప్లేస్గా పెట్టారు. ఇప్పుడు ఆ 250 మీటర్స్ హైట్లో కనుక ప్రజలు వెళ్తే మొత్తం బర్డ్స్ ఐ వ్యూలో మొత్తం అమరావతి అంతా కనపడుతుంది. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా అసెంబ్లీకి డిస్టర్బ్ అవ్వకుండా కూడా చూసుకునే విధంగా కడుతున్నారు. అది 104 ఎకరాలు. అది దగ్గర 750 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు దానికి అసెంబ్లీకి. అది ఒక ఐకానిక్ టవర్ లాగా అయిపోతుంది అనమాట. ఇండియా అంతా వచ్చి అది టూరిస్ట్ ప్లేస్ లాగా చూడటానికి వీలయ్యేటట్టుగా అది అసెంబ్లీ. అలాగే 5 ఐకానిక్ టవర్స్. GAD టవర్ ముఖ్యమైనది, అది 47 ఫ్లోర్స్. దాంట్లో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫీసు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా దాంట్లో ఉంటుంది ఆ 47 ఫ్లోర్స్లో. మిగతా 4 టవర్స్ 39+G 40 ఫ్లోర్స్. వాటిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మినిస్టర్స్, సెక్రటరీస్ వీళ్ళందరూ మిగతా 4 టవర్స్లో ఉంటారు. అది ఒక ఎత్తు. హైకోర్టు G+8 ఇదనమాట. అది ఒక 48 ఏకర్స్లో కడుతున్నారు. అట్లా హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియేట్ ఈ మూడు కూడా ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ వాటికి ఉంది, చక్కగా ఉందంటే అది ఏమి దెబ్బతినలేదు, కంటిన్యూ చేయమని ఐఐటి నిపుణులు చెప్పారు. కాబట్టి అది అయిపోతుంది. క్వార్టర్స్ అయిపోతాయి, రోడ్స్ అయిపోతాయి, రిటర్నబుల్ ఫ్లాట్స్ అయిపోతాయి. ఈ స్ట్రక్చర్ అంతా 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 4 ఇయర్స్ వేసుకోండి. ఒకవేళ ఏదన్నా మనకు తెలియని అవాంతరాలు వచ్చినా ఏదైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అమరావతి పూర్తి అయిపోయి ప్రజలందరూ చూసి ఆనందిస్తానికి బాగుంటుంది అనమాట. ఇంత మంచి ప్రణాళిక వేసుకుని ఎంతో కష్టపడి ఎంతమందిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం అమరావతి నిర్మించడానికి చంద్రబాబు గారు ప్రయత్నిస్తుంటే దుర్మార్గుడు అరాచకంగా దుర్మార్గంగా వరల్డ్ బ్యాంక్కి లెటర్లు రాస్తున్నారు ఈ ఫండ్స్ ఇవ్వకూడదని. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలి? రాష్ట్ర అభివృద్ధి చూసుకోవాలి. సరే, మనం 3 రాజధానులు పెట్టాము, లీగల్గా కుదరలేదు, ప్రజలు కూడా మన వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? అమరావతిని రాజధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభిష్టం మేరకు ఉండాలి. నువ్వు రాజకీయ నాయకుడు అయిన తర్వాత నీకు స్వార్థం కోసం నీకు పర్సనల్గా ఇష్టం లేకపోతే నీ పర్సనల్ ఇష్టాయిలు ఇక్కడ కుదరదు. ప్రజాభిష్టం మేరకు చేసే కార్యక్రమాలను నువ్వు సపోర్ట్ చేయాలి. అమరావతిని నిర్మించాలని అందరూ నిర్ణయించుకున్న తర్వాత దానికి నువ్వు రకరకాల పేర్లు పెట్టి పర్యావరణానికి ఇది కాదు, మునిగిపోతుంది, అడవిని ఎడారి, ఇది కమరావతి లేకపోతే భ్రమరావతి, ఎన్ని రకాలుగా నువ్వు మాట్లాడుతున్నావు, ఎన్ని తప్పులు. నువ్వు ఒక నిజమైన నాయకుడిగా నిజంగా ఇవాళ కూడా నువ్వు మారావనుకుంటే అమరావతికి నువ్వు సపోర్ట్ చేయి. అమరావతిని చక్కగా చేస్తున్నారు, మీకు ఈ సజెషన్స్ ఇవి నీకు ఏదైనా ఉంటే. డిస్ట్రాక్షన్కి నువ్వు వెళ్ళొద్దు. ఇంత చక్కగా వస్తుంది 47,000 కోట్లతో దాని ప్లాన్ చేశారు. చక్కగా అన్ని రోడ్స్ దగ్గర నుంచి, కాలనీస్ దగ్గర నుంచి, ఇప్పుడు ఆల్రెడీ అది విద్యానగరం.
అవును అవును ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, తర్వాత అమృతం యూనివర్సిటీ, ఎన్ఐడి ఉన్నాయి. ఆల్రెడీ హాస్పిటల్స్, ఎయిమ్స్ ఉంది, ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతుంది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రాబోతుంది, అట్లాగే ఎడ్యుకేషన్ సెంటర్ అవబోతుంది బిట్స్ పిల్లాని, అది కాకుండా ఎస్ఎల్ఆర్ఐ రాబోతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్గా కూడా అది పెట్టమని లోకేష్ ఢిల్లీ 2-3 ట్రిప్పులు వెళ్ళారు, నిన్న కూడా వెళ్ళినట్టున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్గా మాకు అమరావతికి పర్మిషన్ ఇవ్వండి అడుగుతున్నాడు వెళ్ళి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు. అదొకటి కాదు, ఇంత ఇప్పుడు ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ హెల్త్ సెంటర్. ఎడ్యుకేషన్ అంటే హెల్త్కి ఇది చాలా క్రూషియల్ ప్లేస్. రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ మన ఇండియన్స్లో ఎక్కువ మంది తెలుగు పీపుల్ యుఎస్లో ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళందరినీ పంపించేస్తున్నారు చాలామందికి. కొంతమంది భయపడుతున్నారు వెళ్ళటానికి. వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ సెంటర్ అమరావతి అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎస్ఎల్ఆర్ఐ వస్తుంది, బిర్లా ఇన్స్టిట్యూట్ వస్తుంది, ఆల్రెడీ ఉన్న యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఇంకా చాలా యూనివర్సిటీస్ రాబోతున్నాయి. కాబట్టి అది ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్. కంట్రీ మొత్తంలోనే ప్రెస్టీజియస్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా వెళ్ళే బదులు అందరూ అమరావతి వచ్చి చదువుకోవచ్చు అనమాట. ఆ విధంగా అమరావతి డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హెల్త్ సెంటర్స్, ఎయిమ్స్, అలాగే చాలా చాలా మెడికల్ యూనివర్సిటీస్ కూడా రాబోతున్నాయి అనమాట. ఒకవైపు మెడికల్, ఒకవైపు ఎడ్యుకేషను, ఒకవైపు టూరింగ్ ప్లేసెస్. ఇప్పుడు అసెంబ్లీ ఆల్రెడీ టూరింగ్ సెంటర్ అవుతుంది. అలా కాకుండా కృష్ణా ఫ్రంట్లో ఉంది, ఇది ఒక 20 కిలోమీటర్ల రేడియస్లో అంతంగా టూరిస్ట్కి సరిపోను ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం అవుతుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి అతను కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మంచిది. వాళ్ళు కూడా కంప్లైంట్స్ అయ్యి చేయకుండా, చెడగొట్టుకోకుండా మనది రాష్ట్రం, మనం తెలుగువారం అని చెప్పి బయట వాళ్ళకి ఎవరికో మనం ఇక్కడ చేయొద్దని చెప్పుకుని కంప్లైంట్స్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. అతను కూడా మారితే మంచిది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విజన్ అనేది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. 2020 విజన్ ఏదైతే, దాని ఫలాలు ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్లో వచ్చే ఫలాలంతా కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో ఏదైతే ఉందో అమరావతికి సంబంధించింది కూడా ఆ ఫలాలు కూడా ఆయన విజన్లోనే జరగబోతుంది కాబట్టి కొంత సపోర్ట్ మీరు అన్నట్టుగా జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.